Hi, hello friends. Name me brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in our previous class we have discussed about Champakam Dorairajan versus State of Madras. ఈ కేస్ ని మనం కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకున్నాం. అండ్ మీరు ఒకవేళ చూడకపోతే then go and watch that video. And in our today's class we are going to discuss about State of Mysore versus MR Balaji. ఓకేనా? స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ. ఈ కేస్ ని మనం డీటెయిల్ గా ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లలో తెలుసుకుందాం. ఓకేనా? స్టేట్ ఆఫ్ మైసూర్, మైసూర్ అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్. ఓకేనా? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో మన దేశంలో కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మైసూర్. ఓకేనా? అండ్ ప్రెసెంట్ డే ఇది కర్ణాటక స్టేట్. ఓకేనా? స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ. ఎంఆర్ బాలాజీ is one of the petitioner who challenged the order passed by the state of Mysore. స్టేట్ ఆఫ్ మైసూర్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. దానికి అగేన్స్ట్ గా 23 పిటిషనర్స్ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసిర్రు. ఆ 23 పిటిషనర్స్ లో ఒకరు ఎంఆర్ బాలాజీ. ఓకేనా? ఈ కేసు గురించి మనం ఈ క్లాస్ లో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ. ఓకేనా? మైసూర్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ప్రెసెంట్ డే దట్ ఈస్ కర్ణాటక. ఓకే, మనం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళినట్టయితే ఓకేనా, అసలు ఈ కేస్ ఎవాల్వ్ అవ్వడానికి ఒరిజినేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఓకేనా? లెట్స్ నో దట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కేస్ అంటే రీజన్ ఆఫ్ దిస్ కేస్. అయితే స్టేట్ ఆఫ్ మైసూర్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. ఆర్డర్ అంటే అండర్ ఆర్టికల్ 13. ఆర్డర్ అంటే ఇట్ విల్ కమ్స్ అండర్ లా. ఓకేనా? రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్, లాస్ అవన్నీ కూడా ఆర్టికల్ 13 కిందకి వస్తాయి. ఓకేనా? లా అంటే ఆర్డర్. ఓకే, స్టేట్ ఆఫ్ మైసూర్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. ఓకేనా? స్టేట్ ఆఫ్ మైసూర్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. ఆ ఆర్డర్ లో ఏముందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లలో లైక్ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాటిలలో 68% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్. మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక రిజర్వేషన్ కిందకు వస్తుంది, కానీ దాంట్లోనే సబ్ క్లాసిఫికేషన్ అనేది ఈ కేసులో మనకు వస్తుంది. ఓకేనా? ఎస్సీస్, ఎస్టీస్, బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ కలిపి 68% ఆఫ్ ది సీట్స్ రిజర్వ్ అయినాయి. అంటే 100 సీట్స్ ఉంటే దాంట్లో 68 సీట్స్ అన్ని కూడా రిజర్వ్ అయినాయి. అండ్ 32 సీట్స్ మెరిట్ బేస్డ్ సెలక్షన్స్ కి. ఇక్కడ చూసిరా ఆర్డర్ ఏముంది? 68% ఆఫ్ ది సీట్స్ ఆర్ reserved for SCs, STs, backward classes, backward and more backward. Okay na? SCs, STs, backward and more backward. 68% of the seats. అంటే ఒక కాలేజ్ లో, ఒక మెడికల్ కాలేజ్ లో, ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మెడికల్ కాలేజ్ లో 100 సీట్స్ ఉంటే దాంట్లో 68 సీట్స్ కూడా రిజర్వ్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ 32 సీట్స్ దోస్ ఆర్ ఫర్ ద మెరిట్ బేస్డ్ సెలెక్షన్. అంటే ఇక్కడ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ కి తక్కువ సీట్స్ ఉన్నాయి, రిజర్వేషన్ కి ఎక్కువ ఉంది. మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ కి తక్కువ సీట్స్ ఉన్నాయి, రిజర్వేషన్ కి ఎక్కువ ఉంది. ఓకేనా? 68% of the seats are reserved and 32% of the seats are for the merit students. ఓకేనా? మెరిట్ స్టూడెంట్స్ చూడండి 68 and 32. అంటే దీని ఈ సినారియోని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మెడికల్ సీట్స్ అనేవి కూడా అన్ని రిజర్వేషన్లను పోతున్నాయి. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. మెరిట్ బేస్డ్ సెలక్షన్ కి అండ్ రిజర్వ్డ్ సెలక్షన్ కి ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది. ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలంటే దేర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ ద మెరిట్ బేస్డ్ సెలక్షన్ అండ్ ద రిజర్వ్డ్ సెలక్షన్. ఓకేనా? 50 సీట్స్ మెరిట్ స్టూడెంట్స్ కి ఇస్తే 50 సీట్స్ రిజర్వేషన్ కి ఇవ్వాలి. సో దట్ విల్ బికమ్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. సో దట్ విల్ ప్రమోట్ ద సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఓకేనా? ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈక్వాలిటీని అండ్ సోషల్ జస్టిస్ ని ప్రమోట్ చేస్తుంది. అంతేగాని ఈ రిజర్వేషన్స్ ని ఎక్కువ చేసి మెరిట్ ని తక్కువ చేస్తే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ డిస్టర్బ్ అవుతుంది. సో అక్కడ ఇన్ఈక్వాలిటీ రేజ్ అవుతుంది.
అర్థమవుతుందా? ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు, ఓకేనా? బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. ఇక్కడ ఏముంది? ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది. ఏం రైజ్ అవుతుంది? ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది, ఓకేనా? ఈ రిజర్వేషన్ సోషల్ జస్టిస్ ని వైలేట్ చేస్తుంది. సోషల్ జస్టిస్ ని వైలేట్ చేస్తుంది, ఓకేనా? ఈక్వాలిటీని, సోషల్ జస్టిస్ ని రెండింటిని వైలేట్ చేస్తుంది. ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ రెండింటిని వైలేట్ చేస్తుంది. ఇన్ఈక్వాలిటీ రేజ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. బికాస్ ఇక్కడ ఒక కమ్యూనిటీని మైండ్లో పెట్టుకొని రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మిగతా కమ్యూనిటీస్ని పట్టించుకోలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కమ్యూనిటీస్ ఉన్నాయి, దాంట్లో ఒక 20 కమ్యూనిటీస్ని మైండ్లో పెట్టుకొని ఒక లాని డిజైన్ చేసిర్రు. సో 20 కమ్యూనిటీస్కి ఓకే బెనిఫిట్స్ అవుతున్నాయి, మిగతా 80 కమ్యూనిటీస్ పరిస్థితి ఏంది? సో అకార్డింగ్ టు డిపిఎస్పీస్ ఓకే మీరు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి, అంతేగాని ఆ రిజర్వేషన్స్ ద్వారా వేరే కమ్యూనిటీ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వద్దు. బట్ ఈ కేసులో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, ఓకేనా? వైలేట్ అవుతున్నాయి. ఈ ఆర్డర్లో వాళ్ళు పాస్ చేసిన ఆర్డర్లో ఇదొక సినారియో. అంటే ఇక్కడ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉన్నాయి, ఓకేనా? 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది. ఎంత ఉంది? 68% రిజర్వేషన్ ఉంది. మోర్ దెన్ 50%, మోర్ దెన్ 50%. నెక్స్ట్ సినారియో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మనం చూసినాం, కానీ దాంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే బ్యాక్వర్డ్ నుంచే 2 సబ్ క్లాసిఫికేషన్స్. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయిగా, ఇది బ్యాక్వర్డ్, మళ్ళీ ఇది మోర్ బ్యాక్వర్డ్. మోర్ బ్యాక్వర్డ్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్వర్డ్ నుంచి వచ్చింది. అంటే సబ్ క్లాసిఫికేషన్ జరిగింది, ఓకేనా? సబ్ క్లాసిఫికేషన్ జరిగింది బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి. బ్యాక్వర్డ్ క్లాసిఫికేషన్ నుంచి బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్, ఇలాంటి సబ్ క్లాసిఫికేషన్ మనం వేరే లాస్లలో చూడలేదు, ఈ లాలోనే అది వచ్చింది. 2 కేసులు రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉంది అండ్ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. బ్యాక్వర్డ్ క్లాస్ నుంచే సబ్ క్లాసిఫికేషన్ జరిగింది, ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్డర్ని 23 పిటిషనర్స్ ఛాలెంజ్ చేస్తారు, ఓకేనా? ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ తప్పింది, మళ్ళీ ఎక్కడ లేని సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. సో 23 పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనికి అగేన్స్ట్ గా కేసు ఫైల్ చేశారు. ఆ 23 పిటిషనర్స్ లో ఒకరు ఎంఆర్ బాలాజీ. ఇప్పుడు ఈ కేస్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఓకేనా? సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా? లెట్స్ ఎంటర్ ఇన్ టు ద సుప్రీంకోర్ట్, ఓకేనా? ఒక సినారియోని ఇమాజిన్ చేసుకోండి, ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ మైసూర్ అండ్ 23 పిటిషనర్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సుప్రీం కోర్ట్, ఓకేనా? సుప్రీం కోర్టులోకి ఎంటర్ అవుతున్నారు. ఆ సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే? బిఫోర్ దట్ నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, స్టేట్ ఆఫ్ మైసూర్ ఆ ఆర్డర్ పాస్ చేసింది. దానికి అగేన్స్ట్ గా 23 పిటిషనర్స్ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసిర్రు. కేసు ఫైల్ అగేన్స్ట్ ఆర్డర్, ఓకేనా? 23 పిటిషనర్స్ దే ఫైల్డ్ కేస్ అగేన్స్ట్ దిస్ ఆర్డర్ ఇన్ సుప్రీం కోర్ట్, ఓకేనా? ఆ 23 పిటిషనర్స్ లో ఒకళ్ళు ఎంఆర్ బాలాజీ వాస్ గ్రామటికల్ మిస్టేక్, ఓకేనా? కొన్నిసార్లు మన గ్రామటికల్ అంటే కమ్యూనికేషన్స్ మాట్లాడేటప్పుడు కూడా ఆ మిస్టేక్స్ ని చూసుకోవాలి, సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ వెల్, ఓకేనా? ఎంఆర్ బాలాజీ వాస్ వన్ ఆఫ్ ది 23 పిటిషనర్స్, నాట్ పిటిషనర్స్. ఎంఆర్ బాలాజీ ఈస్ వన్ ఆఫ్ ది 23 పిటిషనర్స్, ఓకేనా? సో వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళి ఈ ఆర్డర్ కి అగేన్స్ట్ గా కేసు ఫైల్ చేసిర్రు. సో ఇప్పుడు సుప్రీం కోర్టు ముంగట 2 క్వశ్చన్స్ రైజ్ అయినాయి.
ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టేట్కి ఆ పవర్ ఉందా 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయడం? డస్ ద స్టేట్ హ్యాస్ ద పవర్ టు ఇంక్రీజ్ రిజర్వేషన్స్ మోర్ దెన్ 50%? 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వచ్చా? అంటే ఒక 100 సీట్స్ ఉంటే దాంట్లో 50 కంటే ఎక్కువ సీట్స్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఇవ్వచ్చా? అంటే ఈ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ని పట్టించుకోకుండా అది చేయొచ్చా? అది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? డస్ ద స్టేట్ హ్యాస్ the power to exceed 50% రిజర్వేషన్? ఓకేనా? 50% రిజర్వేషన్ ని ఎక్సీడ్ చేసే పవర్ స్టేట్ కి ఉందా? దట్ ఈస్ అ క్వశ్చన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ని బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ గా సబ్ క్లాసిఫై చేసిర్రు. బ్యాక్వర్డ్, బి అంటే బ్యాక్వర్డ్, 2 సబ్ క్లాసిఫికేషన్, మోర్ బ్యాక్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ క్లాస్ ని మోర్ బ్యాక్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ గా సబ్ క్లాసిఫై చేసిర్రు. And whole classification is based upon the only one criteria, that is caste system. ఓకేనా? క్యాస్ట్ ని ఆధారంగా చేసుకొని మోర్ బ్యాక్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ గా క్లాసిఫై చేసిర్రు. మోర్ ఎవర్ బ్యాక్వర్డ్నెస్ ని డిటర్మైన్ చేసిందే క్యాస్ట్ క్రైటీరియా ద్వారా ఈ ఆర్డర్ లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, కుమ్మరులు ఉన్నారు, పాటర్స్. ఓకేనా? ఒక ఫ్యామిలీ ఉంది, చాలా వెళ్తుంది, చాలా అంటే బిజినెస్ మెన్, కానీ పాటర్ ఫ్యామిలీ కమ్యూనిటీ, పాటర్ కమ్యూనిటీ. ఇప్పుడు బ్యాక్వర్డ్నెస్ ప్రకారం పాటర్స్ ఫ్యామిలీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ రిచ్ పీపుల్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కిందకు పోతారు. సో ఓన్లీ క్యాస్ట్ సిస్టమ్ అనే క్రైటీరియా పట్టుకొని మీరు బ్యాక్వర్డ్నెస్ డిటర్మైన్ చేస్తే రిచ్ పీపుల్ కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుర్రు. రిచ్ పీపుల్ ఇంక్లూడ్ అవుతుర్రా, పూర్ పీపుల్ కూడా వస్తారు. కానీ రిచ్ పీపుల్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. మీరు ఓన్లీ క్యాస్ట్ సిస్టమ్ని తీసుకొని బ్యాక్వర్డ్ పీపుల్ లేదా మోర్ బ్యాక్వర్డ్ పీపుల్ అని క్లాసిఫై చేస్తానంటే కాదు. ఈ క్యాస్ట్ సిస్టమ్తో పాటు కొన్ని వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. లైక్ క్యాస్ట్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేసుకోండి, వాళ్ళ పావర్టీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత, ఎకనామిక్ స్టేటస్ ఏంటి. ఓకేనా? వీటిని కూడా అంటే ఫ్యాక్టర్స్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే అది బ్యాక్వర్డా లేదా కాదా అనేది ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. కానీ ఈ లా ప్రకారం ఏం చేసిరంటే ఓన్లీ క్యాస్ట్ అనే సిస్టమ్ దాన్నే క్రైటీరియాగా తీసుకొని బ్యాక్వర్డ్నెస్ని డిటర్మైన్ చేసిర్రు. ఓకేనా? ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? ఓన్లీ క్రైటీరియా. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ని మోర్ బ్యాక్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్గా క్లాసిఫై చేసిర్రు. అండ్ దిస్ ఈస్ ఇన్వాలిడ్ అండ్ వాళ్ళు క్లాసిఫై చేసింది, they classified on the basis of caste. So is it okay to classify, or is it okay to determine the people whether they are backward or not on the only one criteria, that is caste? Question mark. Okay na? Only caste system ni పట్టుకొని వాళ్ళు బ్యాక్వర్డ్ కాదా అని తెలుసుకోవడం కరెక్టేనా? ఓకేనా? ఈ రెండు క్వశ్చన్లు సుప్రీం కోర్టు ముంగడికి వచ్చినాయి. ఓకేనా? ఈ ఆర్డర్ ఉందిగా, దాని ద్వారా ఈ రెండు క్వశ్చన్లు సుప్రీం కోర్టు ముంగడికి వచ్చినాయి. వీటికి సుప్రీం కోర్టు ఏం ఆన్సర్ ఇస్తుంది, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అనేది ఏదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిఫోర్ దట్ నోట్ ఇట్ డౌన్. బ్యాక్వర్డ్ క్లాస్ ని ఇలా సబ్ క్లాసిఫై చేయడం దట్ ఈస్ ఇన్వాలిడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ 15 క్లాస్ 4. క్లాస్ 4 ఏం చెప్తుంది? 15 క్లాస్ 4 ఇట్ సేస్ దట్ స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద పీపుల్ or for the advancement of socially and educationally backward classes like SCs, STs. Okay na? Socially and educationally backward classes కోసం స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావచ్చు. 15 క్లాస్ 4 అంతే చెప్తుంది. అంతేగాని మీరు బ్యాక్వర్డ్ క్లాస్ని మళ్ళీ సబ్ క్లాసిఫై చేయండి, మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి, రిజర్వేషన్స్ని 50% కంటే ఎక్కువ పెంచండి, అలాంటివి 15 క్లాస్ 4 లేదు. నాట్ మెన్షన్డ్ ఇన్ 15 క్లాస్ 4. Not mentioned in 15 class 4. Okay na? Note it down. Okay friends, imagine the situation. State of Mysore, 23 petitioners. Okay na? Supreme Court judgment. Supreme Court ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ఫస్ట్ థింగ్,
మీరు రిజర్వేషన్స్ 50% కంటే ఎక్కువ చేయడం దట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకేనా? ఫస్ట్ థింగ్ డైరెక్ట్ కొట్టి పారేసింది 50% కంటే ఎక్కువ. ఓకేనా? రిజర్వేషన్స్ అబోవ్ 50%, దిస్ ఈస్ ఇన్వాలిడ్. ఓకేనా? ఇన్వాలిడ్, దాన్ని కొట్టి పారేసింది. ఓకేనా? సెకండ్ థింగ్, బ్యాక్వర్డ్నెస్ షుడెంట్ బి డిటర్మైన్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. మీరు బ్యాక్వర్డ్నెస్ని ఓన్లీ క్యాస్ట్ సిస్టమ్తోనే డిటర్మైన్ చేయలేరు. క్యాస్ట్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేసుకోండి, దాంతోపాటు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఏంటి? పావర్టీ, ఒక పర్సన్ పావర్టీ లెవెల్స్ని చెక్ చేయండి. ఎడ్యుకేషనల్ లెవెల్స్ చెక్ చేయండి. ఎకనామిక్ స్టేటస్, అతని ఇన్కమ్ ఎంత ఉంది అది చెక్ చేయండి. ఎకనామిక్ స్టేటస్, దాంతోపాటు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా? ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఒక పర్సన్ సిటీకి దగ్గరలో ఉన్నాడా, ఒక పర్సన్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడా, తర్వాత వాళ్ళ పర్సనల్ గ్రోత్స్ ఉంటాయి. బట్ వీటితో పాటు అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా డిటర్మైన్ చేయడానికి. ఓకేనా? ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, పావర్టీ, ఎడ్యుకేషన్ లెవెల్స్, ఎకనామిక్ స్టేటస్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, దీంతో పాటు క్యాస్ట్ సిస్టమ్ కూడా చూడండి. సో దీస్ ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ యూ టు డిటర్మైన్ వెదర్ ద పర్సన్ ఈస్ బ్యాక్వర్డ్ ఆర్ నాట్. ఓకేనా? ఆ పర్సన్ బ్యాక్వర్డా కాదా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు మీరు బ్యాక్వర్డ్నెస్ ని డిటర్మైన్ చేయాలంటే. ఓకేనా? ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ backwardness. These are the factors. Supreme Court ఇంకేం చెప్పిందంటే, while providing the reservation to certain community, please keep in mind that other communities are also there. ఓకేనా? ఎస్సీస్ ఎస్టీస్ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఓకే, వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి, అంతేగాని వేరే కమ్యూనిటీస్ని మర్చిపోవద్దు. ఓకేనా? ద రిజర్వేషన్ షుడ్ బి బ్యాలెన్స్డ్. Reservation should be balanced. Okay, should be balanced between merit and reserved candidates. ఓకేనా? మెరిట్ క్యాండిడేట్స్ అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మధ్యలో రిజర్వేషన్ అనేది ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లెక్క ఉండాలి. ఓకేనా? ఎలా ఉండాలి? ఇలా ఉండొద్దు. దేర్ షుడ్ బి బ్యాలెన్స్. ఓకేనా? ఓకేనా? 50 సీట్స్ మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తే 50 సీట్స్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వండి. సో దట్ దే ఎఫెక్ట్ అవుతాయి, బట్ బ్యాలెన్స్ అనేది మనం ట్రై చేయాలి. ఓకేనా? ఓకే, ఇలా బ్యాలెన్స్ ఉంటే సో దట్ వీ కెన్ ప్రమోట్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఓకేనా? మనం ఆర్టికల్ 14 డిస్కస్ చేసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ ఎ నెగటివ్ అప్రోచ్. బికాస్ అదేం చెప్తుంది? వన్ లా విల్ అప్లై టు ఎవ్రీవన్. ఒక లా పాస్ చేస్తే ఆ లా అందరిపైన అప్లై అవుతుంది. వెదర్ యు ఆర్ ఫీమేల్, మేల్, రిలీజియన్స్, వేరే రిలీజియన్స్ అవ్వచ్చు, క్యాస్ట్ సిస్టమ్ వేరే అవ్వచ్చు, అందరికీ ఒకటే లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకేనా? దట్ వి టుక్ ఫ్రమ్ ద రూల్ ఆఫ్ లా. ఓకేనా? దట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్ రిటెన్ బై A.V. Dicey. ఓకేనా? ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్ ఈస్ ఎ నెగటివ్ అప్రోచ్. 14 క్లాస్ ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అదేం చెప్తుంది? సో క్లాసిఫికేషన్ చేయండి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఫీమేల్కి ఒక నీడ్ ఉంటుంది, మేల్కి ఒక నీడ్ ఉంటుంది, హిందూస్కి ఒక నీడ్ ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక నీడ్ ఉంటుంది. సో సెపరేట్ లాస్ పాస్ చేయండి. సో సెపరేట్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. నేను మీరు, మీకు వేరే నీడ్స్ ఉంటాయి, నాకు వేరే నీడ్స్ ఉంటాయి. నీకు ఒకలా కావాలి, నాకు ఒకలా కావాలి. యాజ్ వి బోత్ ఆర్ అన్ఈక్వల్, నీకు ఒకలా రావాలి, నాకు ఒకలా రావాలి. సో అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ.
ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ దట్ ఈస్ ఎ పాజిటివ్ అప్రోచ్. ఓకేనా, ఈక్వాలిటీ అనేది ప్రమోట్ అవ్వాలి బ్యాలెన్స్ అప్రోచ్ తోని. ఓకేనా, మీరు వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎంటైర్ కమ్యూనిటీ గురించి కూడా ఆలోచించండి. ఓకేనా, వీకర్ సెక్షన్ గురించి రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు, వీకర్ సెక్షన్స్ వీళ్ళ కొరకు మీరు రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు ఎంటైర్ కమ్యూనిటీ కూడా మైండ్లోకి రావాలి. ఓకేనా, ఓకే మనం వీళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మరి మిగతా కమ్యూనిటీస్ పరిస్థితి ఏంది? ఓకేనా, బ్యాలెన్స్ అప్రోచ్ ఉంటుందా తప్పుతుందా? తప్పకుండా చూసుకోవాలి. సో తప్పకుండా చూస్తేనే ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ అనేది ప్రమోట్ అవుతాయి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది చెప్పింది. ఓకేనా, మీరు పాస్ చేసిన ఆర్డర్లో 68% ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్. దానికంటే ముందు మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయడమే తప్పు. అలాంటిది ఆర్టికల్ 15 క్లాస్ 4 లేదు. ఆర్టికల్ 15 క్లాస్ 4 చెప్పేది జస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్ కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి, స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురండి. అంతేగాని బ్యాక్వర్డ్ క్లాస్ ని మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచడం అది కరెక్ట్ కాదు. ఓకేనా, సెకండ్ థింగ్, బ్యాక్వర్డ్నెస్ డిటర్మైన్ చేయాలంటే ఓన్లీ క్యాస్ట్ సిస్టమే కాకుండా ఈ ఫ్యాక్టర్స్ ని కూడా మైండ్ లో పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి మోర్ టు ద పాయింట్. ఓకేనా, ఆ పర్సన్ బ్యాక్వర్డ్ అని చెప్పొచ్చు వీటిని కూడా మైండ్ లో పెట్టుకుంటే. ఓకేనా, రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎంటైర్ కమ్యూనిటీ గురించి కూడా ఆలోచించండి, అది సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకేనా, ఎంఆర్ బాలాజీ అండ్ 23 పిటిషనర్స్ దే ఫైల్డ్ కేస్ అగేన్స్ట్ ద లార్డ్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will meet with the article 16. Bye.